ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనము. ఇది చాలా వింతైన పాట. ఇది వింతైన బావి. ఇశ్రాయేలీలు ఎడారి దారిలో నడిచి వస్తున్నారు. కనుచూపు మేరలో నీళ్లు లేవు. దాహంతో నోరెండిపోతున్నది. అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, ప్రజలను సమకూర్చు, నేను వాళ్ళకి నీళ్ళిస్తాను. ఇసుక తిన్నెల మీద చుట్టూ నిలబడ్డారు జనమంతా. తమ కర్రలతో మలమలా మాడిపోతున్న ఇసుకలు లోతుగా తవ్వారు. తవ్వుతూ పాట పాడారు. బావి ఉబుకుము, దానిని కీర్తించుడి. చూస్తుండగానే బుడబుడామని శబ్దంతో నీళ్లు పైకి ఉబికి ఆ గుంటను నింపి పొర్లి పారినాయి. వాళ్ళు ఎడారిలో నేలను త్రవ్వారు. అలా త్రవ్వుతూ భూగర్భంలో పరుగులెడుతున్న ప్రవాహం వరకు వెళ్లారు. ఎంతో కాలంగా కంటికి కనిపించని ప్రవాహాలను చేరుకున్నారు. ఇది ఎంత మనోహరమైన దృశ్యం! ఆశీర్వాదపు ఊటలు మన జీవితపు ఎడారిలో మన కంటికి కనిపించకుండా ఎక్కడో లోతున ప్రవహిస్తూ ఉంటాయట. మనం విశ్వాసంతోనూ స్తుతి కీర్తనలతోనూ త్రవ్వుతూ వెళ్ళగలిగితే ఎండిన ఎడారుల్లో కూడా మన అవసరాలకేమీ లోటు ఉండదు. ఈ ఊటలోని నీళ్లను వాళ్ళెలా బయటకు తీస్తారు? స్తుతి పాటల ద్వారా. తమ విశ్వాస గీతాలు ఆ ఇసుకపై పాడారు. వాగ్దానాలని దుడ్డు కర్రలతో ఆ బావిని తవ్వారు. మన స్తుతికి ఎడారుల్లోని ఊటల్ని తీర్చే శక్తి ఉంది. సనుగుడు అయితే మన మీదికి తీర్పు తెస్తుంది. ఒక్కోసారి ప్రార్థన కూడా ఆశీర్వాదాల ఊటల్ని విప్పే శక్తిని కోల్పోతుంది. స్తుతి తప్ప దేవుణ్ణి సంతోషపెట్టేది మరోటి లేదు. కృతజ్ఞతలు చెప్పగలగడమే అన్నిటికంటే కఠినమైన విశ్వాస పరీక్ష. నువ్వు చాలినంతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? అసంఖ్యాకంగా నీపై కురుస్తున్న కంటికి కనిపించే ఆశీర్వాదాలకై దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నావా? శ్రమలలాగా కనిపిస్తూ వాస్తవానికి ఆశీర్వాదాలైన వాటికై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విశ్వాసం నీకుందా? నీకింకా అనుగ్రహించబడని దీవెనల కోసం ముందుగానే స్తుతించడం నేర్చుకున్నావా? విడుదల కోసం వేచియున్నావా? నా హృదయమా, ఎంతో కాలంగా నీ విడుదల నీ స్తుతి పాటల్లోనే వేచి ఉంది. తెలుసా నీకు? నిట్టూర్పుకు విడుదల ఎంతో దూరం లేదు. కట్టిన నీ కాళ్ళ గొలుసులు ఇట్టే విడిపోతాయి. విమోచన గీతాలతో ప్రభు నిన్ను ముంచెత్తుతాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.